ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. వాటి గురించి ఆలోచిస్తే అంతా అద్భుతంగానే అనిపిస్తుంది. ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది. ఈ సృష్టి చేసే అద్భుతాలలో మన బ్రెయిన్ యొక్క నిర్మాణం అనేది ఒకటి. దీన్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. మన బ్రెయిన్ యొక్క పనితీరులో లాజిక్ ని వెతకటం మానేస్తే మన బ్రెయిన్ అనేది మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక మ్యాజిక్ లా మార్చేసే శక్తి మన బ్రెయిన్ కుంది. ఇక్కడ కూడా మీ బ్రెయిన్ కి ఎలాంటి విషయాలను పాస్ చేస్తున్నారో తిరిగి మీకు అదే విషయాలను పాస్ చేస్తూ ఉంటుంది. మీరు లాజిక్ గా ఆలోచిస్తే మీ బ్రెయిన్ మరిన్ని లాజిక్ విషయాల్ని తిరిగి మీకు పాస్ చేస్తుంది. మీరు ఎన్ని విధాల లాజిక్ గా ఆలోచిస్తున్నారో అన్ని విధాల ఆ లాజిక్స్ ని డబల్ చేసి తిరిగి మీకు పంపిస్తూ డౌట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ డౌట్స్ ని మీ నుండి క్లియర్ చేయాలన్నా వాటిని డిలీట్ చేయాలన్నా కూడా అది మీ బ్రెయిన్ కు మాత్రమే సాధ్యమవుతుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు, భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు అనే మాటను. ఈ మాటను వినని వారు ఉండరేమో. బహుశా ఆ భగవంతుడు ఆయన శక్తిని అంతటినీ మన బ్రెయిన్లోనే నిక్షిప్తం చేసి ఉంటాడు. లేకపోతే గతంలో జరిగిన ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో భయాలు, బాధలు, కష్టాలు, వీటన్నిటినీ ఎలా మర్చిపోగలుగుతున్నాం? గతాన్ని మర్చిపోతూ ముందుకు ఎలా సాగిపోగలుగుతున్నాం? ఏదైనా కష్టం లేదా నష్టం కలిగినప్పుడు ఆ బాధను మీరు కొన్ని గంటలు, కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు మాత్రమే మోస్తారు. రాను రాను మీ బ్రెయిన్ అనేది ఆ బాధ నుండి, భయం నుండి మిమ్మల్ని నెమ్మది నెమ్మదిగా బయటికి వచ్చేలా చేస్తుంది. అలానే మీకు తగిలే గాయాలు ఏ విధంగా మీ శరీరం నుండి తగ్గుముఖం పడుతున్నాయి? ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మన బ్రెయిన్ గురించి చాలా విషయాలే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అనే కదా మీ డౌట్. మన జీవితం అంతా కూడా మన బ్రెయిన్తోనే ముడిపడి ఉంటుంది. మన బ్రెయిన్లో 2 భాగాలుంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, రెండవది సబ్ కాన్షియస్ మైండ్. ఈ రెండిటి యొక్క సమాచారాలను ఆధారంగా చేసుకునే మన బ్రెయిన్ అనేది మన బాడీని మూవ్ చేస్తూ ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో అన్నదే అసలైన నువ్వు అనే మాటను వినే ఉంటారు. అసలు ఇక్కడ నేను అంటే ఎవరు? థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్. ఈ 3 ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అదే అసలైన నేను అనే ఉనికిని తెలియచేస్తాయి. అదే అసలైన మన వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, వీటి వెనుక ఉన్న అసలైన సైన్స్, ఇంకా దాని వెనుక ఉన్న బ్రెయిన్ యొక్క పనితీరును కనుక అర్థం చేసుకోగలిగితే మీరు మీ జీవితాన్ని మేనిఫెస్టేషన్తో మార్చేసుకోగలుగుతారు. ఇది నిజం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్లో అత్యంత కీలకమైనది. నువ్వు బలంగా సంకల్పించుకో. ఈ విశ్వం మొత్తం నీకు తోడుగా ఉండి నీకు సహాయాన్ని అందిస్తుంది. ఇందులో ఎలాంటి డౌటు వద్దు. ఇదే మేనిఫెస్టేషన్ అంటే. నువ్వు ఏదైనా జెన్యూన్గా కోరుకో, ఈ పంచభూతాలు నీకు సహకరిస్తాయి. ఏంటి ఇదంతా? ఎలా సాధ్యమవుతుంది? పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాలను అందరూ చెప్తారు. కానీ దీని వెనుక ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక విషయాన్ని పదే పదే అనుకున్నా, పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ మైండ్ ఆ విషయానికి సంబంధించిన ఒక న్యూరల్ పాత్వే అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల మీ మైండ్లో క్రియేట్ అయ్యే ఈ న్యూరల్ పాత్వే వలన మీకు ఆ విషయం పట్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఒక విషయం పట్ల ముందు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా సరే, ఈ న్యూరల్ పాత్వే వలన ఒక విషయం పట్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది. దీనివల్ల నెమ్మది నెమ్మదిగా మీ ఫీలింగ్స్, మీ థాట్స్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నా, అనుకుంటున్నా ఆ విషయానికి అటాచ్ చేస్తాయి. దీనివల్ల మీరు దేని మీదైతే ఎమోషన్స్ని కానీ, ఫీలింగ్స్ని కానీ, థాట్స్ని కానీ ఒకే దాని మీద దృష్టిని నిలుపుతున్నప్పుడు న్యూరాన్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ మైండ్లో ఈ న్యూరాన్ కనెక్షన్ అనేది బలంగా మారిపోతూ ఉంటుంది. మీరు మీ ఫీలింగ్స్ పట్ల, ఎమోషన్స్ పట్ల, మీ ఆలోచన పట్ల మీరు కోరుకునే విషయాన్ని ఎంత బలంగా మరల్చగలుగుతారో అంత స్ట్రాంగ్గా మీ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. ఇదే న్యూరోప్లాస్టిసిటీ వెనుక ఉండే సైన్స్. మన సబ్ కాన్షియస్ మైండ్కి నిజానికి, అబద్ధానికి తేడా తెలియదు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. మన కాన్షియస్ మైండ్ పదే పదే ఆలోచిస్తుందో, దేన్ని చూస్తుందో, ఎలాంటి విషయాలను నిర్ణయించుకుంటుందో అదే విషయాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఈ నమ్మకంతోనే మన బ్రెయిన్ మనల్ని నడిపిస్తుంది.
ఉదాహరణకు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అనుకోకుండా మీరు గాయపడ్డారే అనుకోండి. ఆ గాయం, అక్కడ పరిస్థితులు, మీకు కలిగే నొప్పి ఇవన్నీ కూడా మన మనస్సులో బలంగా పాతికిపోతాయి. ఇలా బలంగా పాతికిపోతున్నప్పుడు మీ మైండ్లో ఒక భయం అనేది ఏర్పడిపోతుంది. ఈ భయం అనేది మీ మైండ్లో బలపడుతుంది. ఆ తర్వాత నుండి మీరు అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ అనేది ప్రతిసారి మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. మీకు గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా మీకు డైరెక్షన్ని ఇస్తుంది. మీరు గతంలో లాగా గాయపడకుండా మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. మీకు గైడెన్స్ని మీకు తెలియకుండానే ఇస్తుంది. ఈ విధంగానే మన మేనిఫెస్టేషన్ అనేది కూడా జరుగుతుంది. మన మైండ్లో దేని మీదైతే అధికంగా దృష్టిని నిలుపుతామో, ఏ విషయానికైతే మీరు ఎటువంటి ఎమోషన్స్ని మీ మైండ్లో నింపుకుంటున్నారో వాటి ఆధారంగానే మీ బ్రెయిన్ మీకు డైరెక్షన్ని ఇస్తుంది. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఒక ఎనర్జీతో నిండి ఉంది. ఆ ఎనర్జీని మీరు మీ నుండి ఏ విధంగా రిలీజ్ చేస్తూ ఉంటారో ఆ యూనివర్స్ కూడా మీ వద్దకు అటువంటి ఫలితాలనే అందిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు విశ్వానికి మధ్య మన బ్రెయిన్ అనేది సిగ్నల్స్ ని పాస్ చేస్తూ ఉంటుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ మైండ్ నుండి మీ బ్రెయిన్ ద్వారా యూనివర్స్లోకి మీ ఎనర్జీ మూవ్ అవుతూ ఉంటుంది. మరలా తిరిగి యూనివర్స్ అనేది దానికి మ్యాచ్ అయ్యే ఈక్వల్ ఫ్రీక్వెన్సీని మీ బ్రెయిన్కి పాస్ చేసి మీ కాన్షియస్ మైండ్కి ఎదురుపడేలా చేస్తుంది. మన కాన్షియస్ మైండ్ ఇంకా సబ్ కాన్షియస్ మైండ్లు అనేవి మన బ్రెయిన్లో దాగి ఉంటాయి. మన బాడీలో మొత్తం 72,000 ముఖ్యమైన నాడీ మండలాలు ఉంటాయి. ఈ 72,000 నాడీ మండలాలు అన్నీ కూడా మన బ్రెయిన్ యొక్క నాడీ వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మన మైండ్ నుండి బాడీకి సమాచారాన్ని అందించి మనల్ని మూవ్ చేయడంలో మన బ్రెయిన్ అనేది అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకనే మన పెద్దలు ముందే చెప్పారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని. ఎందుకంటే చూడటం, మాట్లాడటం, ఆలోచించడం, వినటం వలన మన మైండ్ దానికి ఏదో ఒక సమయంలో రియాక్ట్ అవుతుంది. అందుకని మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో దాని గురించే ఎక్కువగా మాట్లాడాలి, వినాలి, చూడాలి, ఆలోచించాలి. మీరు మీ జీవితంలో మీరు కోరుకునే దానికోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు? రోజులో ఎంత సమయం మీరు కోరుకున్న దాని గురించి ప్రయత్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు? ఎంత సమయం మాట్లాడుతున్నారు? ఎంత సమయం మీరు చూస్తున్నారు? ఒక్కసారి మీరే పరీక్షించుకోండి. మీ లైఫ్లో మీరు మేనిఫెస్టేషన్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. మనం కోరుకున్న దాని మీద కనీసం మనం 10% ఆలోచించినా అనుకున్నది సాధించగలుగుతాం. అలా కాకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి అనవసరమైన విషయాలను చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక లైఫ్లో ఏ విధంగా అనుకున్నది సాధించగలుగుతాం చెప్పండి? ఇకనైనా మీ దృష్టి ఎక్కడ ఉందో గ్రహిస్తే ఈ సృష్టి మొత్తం ఏకమై మీకు సహాయాన్ని అందిస్తుంది. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.